హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. చంద్రబాబు నాయుడు 2014 మరియు 19 మధ్య చేసిన దావోస్ పర్యటనల వల్ల ఎలాంటి ఫలితం రాలేదు. లక్షల కోట్ల ఎంఓయూలు అని చెప్పినవన్నీ ఫేకే. 2019 నుండి 2024 మధ్య వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్స్పై దృష్టి పెట్టారు. ఎప్పుడు రాష్ట్ర సహజ వనరుల గురించి మాట్లాడని చంద్రబాబు నాయుడు దావోస్లో గ్రీన్ ఎనర్జీ, బ్లూ ఎకనామీ అని మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మెండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఫిన్టెక్ వ్యాలీని వైజాగ్లో కట్టేస్తున్నాను. 4,550 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ వస్తుంది. వైజాగ్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తెరా చూస్తే ఆ ఫిన్టెక్ వ్యాలీ అనేది ఒక డెడ్ ప్రాజెక్టు. ఆ డెడ్ ప్రాజెక్టులో ఎప్పుడూ కూడా ఫిన్టెక్ వ్యాలీ అనేది హైదరాబాద్ రాలేదు. ఇక 2018 మళ్ళీ దావోస్. ఈసారి ఏమన్నారు? అమరావతిని స్కిల్ హబ్ చేస్తాను, స్కిల్ డెవలప్మెంట్ని మెరుగుపరుస్తాను, స్కిల్ డెవలప్మెంటే మనకంతా కావాలి, ఇదే టర్మ్ ఈసారి మొత్తం ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది అని చెప్పారు. తీరా కట్ చేస్తే 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. ఎప్పుడు ఈయన దీనికి వెళ్ళినా సరే, దావోస్కి వెళ్ళినా సరే ఒక కొత్త వర్డ్, కొత్త దాన్ని తీసుకొస్తుంటారు. 2017లో కూడా ఇలాగే చెప్పారు. అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా తయారు చేస్తున్నాను అని చెప్పి దావోస్లో మాట్లాడుతుంది. ఇన్వెస్టర్లు అందరూ అమరావతి రండి, అమరావతిలో వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ సిటీ చేస్తున్నాను. దానికి పర్యవసానం ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ చేశారనేది మీ అందరికీ తెలుసు. ఇక 2018-19లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడారు. అదృష్టం కొద్దీ 2019లో గవర్నమెంట్ మారింది కాబట్టి అని మాట్లాడటం లేదు. మరి ఇన్నిసార్లు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విధంగా, ఇప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడేది ఏంటి? గ్రీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, రెన్యూబుల్ ఎనర్జీ, వీటి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడక ముందే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బ్లూ ఎనర్జీస్ గురించి మాట్లాడారు స్వామి. బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు, గ్రీన్ ఎకానమీ గురించి మాట్లాడారు, పోర్ట్స్ మాట్లాడారు. అన్నీ కూడా మీరు చేయలేనివి మేము చేసి చూపించాం. మీరు ఏదైతే గ్రీన్ ఎనర్జీ గురించి చెప్తున్నారో, మేము అదానీ గ్రూప్ వాళ్ళతోటి 60,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ని ప్రభుత్వం భూమి సహకరించి స్టార్ట్ చేయడం జరిగిందయ్యా. అదేవిధంగా 37,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్కో సంస్థతోటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది వారకల్లో. ఇదే ప్రాజెక్ట్ని ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ని చూసి, అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది, ఒక వేస్ట్ ల్యాండ్లోని, ఒక డ్రైన్ ల్యాండ్లోని ఒక గ్రీన్ ఎనర్జీని ప్రొడక్ట్ చేస్తున్నారు. కొన్ని నెలల్లో విదేశాలకు కూడా మన విద్యుత్తును పంపొచ్చు, మనం ఇంపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని కొనియారు. ఆయన మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రాజెక్టు గురించి. ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మేము అదానీ గ్రూప్తో కానీ, గ్రీన్కోతో కానీ, అదేవిధంగా వార్వకల్లో కానీ, అదేవిధంగా అచ్యుతాపురంలోని అరవిందో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము అప్పుడే మాట్లాడాం స్వామి. మాట్లాడటం కాదు, మేము చేసి చూపించాం. అదేవిధంగా ఈరోజు మీరు
బ్లూ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, వాటర్ వేస్ గురించి మాట్లాడుతున్నారు. మనకున్న అదృష్టం, మనకి ఏదైతే కారిడార్ ఉందో, సీ కారిడార్ ఉందో, కోస్టల్ కారిడార్ ఉందో, లాంగెస్ట్ కారిడార్ ఉందని చెప్పి మేము గవర్నమెంట్లోకి రాగానే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాగానే ఫస్ట్ ఫోకస్ మేము పోర్ట్స్ మీద పెట్టాం. మరి మీరు అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎప్పుడూ కూడా మీరు పోర్ట్స్ని డెవలప్ చేసింది లేదు. మేము ఈ పోర్ట్స్, రామాయపట్నం పోర్ట్స్ ఏదైతే సౌత్ బ్రేక్ వాటర్ ఉందో, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రామాయపట్నం పోర్టుకైతే డ్రెడ్జింగ్ కావచ్చు, ఈ పనులన్నీ కూడా పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. రామాయపట్నంలో 4 బెర్తలు ఉంటే ఏడాదికి $34 మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్గోని తీసుకెళ్లిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం రామాయపట్నంలో 19 బెర్తలు చేశాం. 138 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని రవాణా లక్ష్యంగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది. ఇక మచిలీపట్నం పోర్టు 4 బెర్తులను ఏర్పాటు చేశాం. 4 బెర్తుల్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశని మొదటి 2 దశని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలోని పోర్ట్ నిర్మాణం, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసినప్పుడు. అదేవిధంగా కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ పనులు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన పనులే. ఇలాగా రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, మూలపేట కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినవే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాట్లాడిన పోర్ట్స్ ఇవి, వాటర్ వేస్. మీరు ఏదైతే బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారో ఇవన్నీ కూడా. ఇవి కాకుండా పోర్ట్స్ కాకుండా ఫిషింగ్ హార్బర్స్ మీరు ఎప్పుడూ మాట్లాడినవి మా ప్రభుత్వంలో మేము మాట్లాడి వాటిని 10 ఫిషింగ్ హార్బర్స్ని నిర్మాణ పనులు చేపట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. ఏదైతే ఫస్ట్ స్టేజ్లో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువలదిని ఫిషింగ్ హార్బర్ని పనులు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.